శిరుహీక్షణం సహార వక్షస్థల శోభిక. నమస్కారం అండి. రే పంతులు, బ్రహ్మోత్సవాల్లో బాయ్ షాప్కి రావాల్సిన మామూలన్నీ పైసా తేడా లేకుండా రావాలి. అలాగే బాబు. బాబు, ఇది భగవంతుడి హారతి. అన్న నిప్పడిగితే హారతి కాదురా, ఒళ్ళంటించుకొని నేను అందివ్వాలి. అర్థమైందా? అలాగే బాబు. ఏంటా చూపు? తల దించు, తల దించు బే. బాలన్ సార్, ఇతను నా ఫ్రెండ్ బంధువు. ఈ ఊరు కాదు, ఆంధ్ర వాళ్ళ. తలదించు. నీ గురించి తెలీదు. వదిలే. తలదించు. దించు. వదిలే ప్లీజ్. అన్నా ఫోన్. బాయ్. ఏ చావాలనుందా? బాలంతో పెట్టుకుంటే హాస్పిటల్లో కాదు, మార్చురీలో ఉంటావు. ఆంధ్రా వాలా. కరణంగం తొలి పలికే కందామే కందామే అమ్మ 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 రిర్రా అమ్మ తిరురా అమ్మ 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 ఏంటి సింహాద్రి? కరణంగం తొలి పలికే కందామే. అంటే ఈడికి కాళ్ళు బాగానే ఉన్నాయి అన్నమాట. టైంకి పళ్ళు పాలు పప్పులు దొబ్బి తినటానికి పేషెంట్ లా యాక్ట్ చేస్తున్నాడా? ఎక్కడికి ఎక్కడికంటే అని చంపేస్తాను. ఆయన నిన్నని మాట్లాడినాడు, నా చేత ఎంత సర్వీస్ చేసుకున్నాడు, వాడు చంపేస్తాను. తలుపులు ఆడి విషయం బయట పెట్టామనుకో, మన విషయం బయటపడుద్ది. అబ్బా, నా ఆవేశాన్ని ఆవిరి చేసావు కదరా. అమ్మ అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ. లేదా అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ. ఏంట్రా అలా చూస్తున్నావు? తీసుకెళ్లి పడుకోబెట్టాలని తెలీదా? రా త్వరగా. వస్తున్నానన్న. కంట్రోల్ తలుపులు. నెమ్మది నెమ్మదిగా రేయ్. ఇంత అర్ధరాత్రి పూట బయటికి ఎందుకు వెళ్ళారు సార్? ఏంట్రా ఎంక్వైరీనా? పీక మీద కాలేసి ఓహో, నా కాలు లేవు కదూ. పని చేయరా, నీ పీక మీద నీ కాలేసుకుని తొక్కో. నా పీక మీద నా కాల్ కట్ట కట్ట కట్ట. అంటే అన్న ఇప్పుడు మరి తన కాలు తన పీక మీద వేసుకోవడం ప్రాక్టికల్ గా మరి అన్న. ఓకే ఓకే ఓకే, నువ్వు పక్కెళ్ళరా. అన్న. పక్కెళ్ళు. ఒరే, నిన్ను చూస్తుంటే చిలిపి ఆలోచన వస్తుందిరా. నువ్వు చక్కగా ఆంటీలా చీర కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని సుకుమారంగా నా కాళ్ళు నొక్కోరా. ఏమండో ఎందుగారు ఇక్కడ ఇక్కడ మిమ్మల్నేనండి. అయ్య బాబాయ్, అలా చూసేస్తానంటండి బాబు. చూడొద్దని చెప్పడానికి పిలిచాను. చూశారు కానీ మనసులో ఏమనుకోకుండా వెళ్ళిపోండి. ఇక్కడ నుంచి పడ్డానంటే నా శాంతి కళ్ళంతే. డ్రామాలు ఆడుతున్నావా? అరే తలుపులు, నా కళ్ళు తిరిగిపోతున్నాయిరా బాబోయ్. అరే తలుపులు, అలా చూడొద్దమ్మా, నీకు దండ పెడతాను. అలా చూడొద్దమ్మా. అమ్మో అమ్మో, చెట్టు పట్టుకుని రూపేస్తున్నాడు తల్లి. అమ్మో దత్తరగడ చూడొద్దమ్మా. పడిపోయాను. అమ్మో. నా పీడ వదిలించుకోవడానికే కదండి. కాదండి,
వద్దు వద్దు అని చెప్పినా మీరు కావాలని పైకి చూసింది. పర్లేదులేండి, పర్లేదు. చావుకి నేను భయపడట్లేదండి, భయపడట్లేదు. ఉండి మిమ్మల్ని బాధ పెట్టడం కంటే పోవడమే మంచిదండి. ఏంటిది? నిజంగా జబ్బుందా? అయినా నేను చెడుగా అనుకుంటే కదా పడాలి. ఏంటో. చూడమ్మా, నీ మనసులో ఎలాంటి చెడ్డ ఆలోచన లేదు, అది నిజం. అయినా అతను పడిపోతున్నాడు, అది కూడా నిజం. ఒకవేళ అతని గురించి నువ్వు చెడుగా అనుకున్నావనుకో, అనుకోమ్మా, నిలబడతాడేమో. మెడిసిన్ లాగమ్మా, ఓ డాక్టర్, ఓ పేషెంట్, ఓ ట్రీట్మెంట్. ఒక మనిషి ప్రాణం నీ చేతిలో ఉందమ్మా. నేను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పమ్మా, ప్లీజ్. సింహాద్రి, సింహాద్రి, అయ్య బాబోయ్, అమ్మో ఏ? అమ్మో అమ్మో, అలా చూడదండి. I love you. ఏంటి? ఐ లవ్ యూ. అయ్య బాబోయ్, తడికంటే ఇలా స్టడీ అయిపోయింది. నిజంగా ప్రేమిస్తున్నారా? అవును. అయితే పెళ్ళెప్పుడు? పెళ్ళా? అమ్మో, మా వాళ్ళు ఒప్పుకోరు. పోనీ లేచిపోదామా? లేచిపోదామా? లేచిపోదామా అని అడిగినందుకే మీరు నన్ను కొట్టారు. పెళ్లిపీటల మీద నుంచి ఒక అమ్మాయిని లేపుకొచ్చి మరి పెళ్లి చేసుకున్న మిమ్మల్ని రాంభూపాల్ వర్మ గారు కొట్టడం తప్పా సార్? ఆ రోజు ప్రేమికుడిగా మీరు చేసిన పని ఈ రోజు తండ్రిగా మారిపోయేసరికి తప్పుగా అనిపించిందా సార్? అప్పుడు తొందరపడింది, మిమ్మల్ని కొట్టింది మీలాంటి ఒక తండ్రి మనసే సార్. అందుకు మీరు వేసిన శిక్ష అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కోసం 20 ఏళ్లుగా కన్నవాళ్లు కన్నీళ్లతో ఎదురు చూడటం. వాళ్ల కడుపుకోత చూడలేకే సార్ మిమ్మల్ని వాళ్ళని కలపాలని జబ్బు వంకతో ఇక్కడ చేరారు. సార్, మా ఇంటి ఆడపడుచుని పెళ్లి చేసుకుని అన్నీ ఇచ్చారు. అమ్మా నాన్నని కూడా ఇవ్వండి సార్. సరస్వతి, రేపే మనం వైజాగ్ వెళ్తున్నాం. ఈ జన్మలో మారవనుకున్నాను, మారావురా. ఈ పోలీస్ బుద్ధికి నీ పవర్ అర్థం కాక తప్పుగా వాగాను. ఐఎమ్ సారీ. పర్వాలేదు సార్. ఏమంటాయ్, టికెట్లు రెడీ. అబ్బా, ఎన్నేళ్ళైంది నాన్నని చూసి. సింహాద్రి, నా అన్న మమ్మల్ని రాణిస్తారంటావా? అబ్బా, పెద్దయ్య దగ్గర మనం ఎంతంటే అంతే. మనకు తెలుసు కదా ఎక్కడ నొక్కాలు. అసలు ఆయన కడుపును పుట్టలేదని మాట కానీ ఆ ఇంటికి టోటలు మనమే. అయితే నాన్న మాట తప్పలేదన్నమాట. మాట తప్పడం ఏంటండి? నా తర్వాత అమ్మకి మళ్ళీ బిడ్డ పుట్టబోతోందని తెలిసి తమ్ముడు కావాలా చెల్లెలు కావాలా అని నాన్న నన్ను అడిగారు. నేను తమ్ముడు కావాలన్నాను. చెల్లెలు పుట్టింది. అప్పుడు నేను అలిగితే తప్పకుండా తమ్ముడిస్తానని నాన్న మాటిచ్చారు. ఆ మాట నీ రూపంలో తీర్చుకున్నారు తమ్ముడు. ఆ కన్నీళ్ళేమిటి? అరే ఒరే, ఎరా సింహాద్రి అని పిలవడం తప్పితే వరుస పెట్టి ఎప్పుడు ఎవరూ పిలవలేదు. తమ్ముడు అనేసరికి ఏదో కొత్తగా ఉంది, కొత్తగా ఉంది. తమ్ముడు అన్న ఒక్క పిలుపుతో అతని రుణాన్ని నువ్వు తీర్చుకున్నావు. మరి నేనే ఇవ్వాలి? వాడు ప్రతిఫలం ఆశించి ఇక్కడికి రాలేదండి. కావచ్చు, కానీ ఇవ్వడం నా ధర్మం. ఇస్తాను. ఏమిస్తారు? అతను ఒప్పుకుంటే ఇందునిచ్చి పెళ్లి చేస్తాను. మనసే